3.5 సంవత్సరాల కరువు వచ్చింది. వినండి, ఏంటమ్మా ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3.5 సంవత్సరాల కరువు. కారణం ఏంటంటే ప్రజలు దేవుని మాట విన్నందువలన వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ బయలుదేవతలను పూజిస్తూ పాపం చేస్తున్నారు. దేవుని కోపం దిగి వచ్చింది. ఏలియా గారు శపించాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంటమ్మా? ఏలియా గారు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీద కురవకుండా కానీ శపించాడు. ఆయన మాటలు దేవుడు ఆమెనన్నాడు. కాబట్టి దైవ సేవకులు నిజమైన ఆత్మ కలిగిన వారి మాట దేవుడు వింటాడు. దేవుని మాట సేవకులు వింటారు. కాబట్టి వారికి మనం కూడా సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. వెంటనే భూమి దేవుడు ఆకాశాన్ని ఇక వర్షం ఇవ్వకుండా ఆపేశాడు. వర్షం కురవలేదు కాబట్టి పైరులు భూమి పండరు. ఈ కరువు వచ్చేసింది. కరువులో ప్రియులరా ఒక్కటే విషయం గమనించండి. కరువు కాలంలో మరి అన్ని గ్రామాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒక సారెపేత అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె ఒక్కరినే దేవుడు దృష్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సారెపేత విధురాలు ప్రభువును నమ్ముకుంది. సారెపేత విధురాలు భయభక్తులు కలిగి ఉంది. సారెపేత విధురాలు ప్రార్థనా జీవితం కలిగి ఉంది. సారెపేత విధురాలు విశ్వాసం కలిగి ఈయన నా దేవుడు అని నమ్మింది. పిల్లలు నమ్మి దేవుని ఆరాధిస్తుంది, దేవుని ప్రార్థిస్తుంది, మొరపెట్టుకుంటుంది. ఈ దేవుడు అంట ఆపత్కాలం శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి నేను గొప్ప చేసేదాన్ని. ఇందాక మనం 91వ కీర్తనలో చదువుతున్నాం. విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, ఏ తెగులు వచ్చినా నేను రాకుండా కాపాడుతాను, పగలు ఒకవేళ ఎండ దెబ్బ వచ్చినా రాత్రి వెన్నెల వచ్చినా కాపాడుతాను అన్నట్టు దేవుడు పిల్లలు ఆమె ప్రార్థన విన్నాడు. ఆ ఇంట్లో ఉంటే కొంచెం నూనె మాత్రమే, కొంచెం నూనె, కొంచెం పిండి మాత్రమే ఉంది. ఆమె అనుకుంటుందంట, ప్రభువా ఈ కొద్దిగా ఉందయ్యా, ఈరోజు నేను నా కుమారుడు వచ్చిన చెరొక రొట్టె తీసుకొని ఇక చనిపోదామా అనుకుంటుంది. చనిపోతాం ఇక అనుకుంటుందంట. వింటున్నారా? అలా అనుకుంటున్నప్పుడు దేవుడు ఇక అయిపోయే సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంది. అర్థమైందా? ఇంట్లో అయిపోతుంది, దేవుడు జ్ఞాపకం చేసుకుంది. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంట? ఏలియాని ఆ ఇంటికి పంపించాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని ఆ ఇంటికి పంపించాడు. ఆ ఇంటికి పంపించి నువ్వు పలానా సారిపేత గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెను నేను పంపిస్తాను, ఆమె ఇంటిలో నిన్ను పోషించడానికి ఆమెకు అధికారం ఇచ్చారంటాడు. అసలుకే లేకపోతే దేవుడు అంటాడు నిన్ను పోషించడానికి ఆమెకు అధికారం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఏలియా ఇంటికి అన్నాడు. సరే ఏలియా గారు నడుచుకుంటూ సారిపేతు అనే గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామపు గవిటిలో ఈరోజు రొట్టెలు చేసుకోవడానికి ఆమె పుల్లలు ఏరుకుంటా ఉందండి. పుల్లలు ఏరుకుంటా ఉన్నాడు. ఏలియా గారికి దేవుడు చెప్పాడు ఆమె. అప్పుడు పలకరించాడు ఆమె ఏలియా గారు, అమ్మా నా కోసం కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏలియాని గ్రహించింది, గమనించింది ఆమె. ఈయన ఏలియాని అర్థమైంది ఆమె. పిల్లరా అప్పుడు మంచినీళ్ళే కదా అని ఇవ్వటానికి వెళ్ళింది. తీసుకురావడానికి వెళుతుంటే ఏలియా గారు అన్నాడమ్మా, ఆ చేత్తోనే ఒక రొట్టెను కూడా ఒక అప్పమ్మను కూడా తీసుకురామన్నారు. అప్పుడు ఆ తల్లి మళ్ళా ఏలియా గారి దగ్గరకు వచ్చాయా, కొంచెం మాత్రమే పిండి ఉంది, కొంచెం మాత్రమే నూనె ఉంది, 2 రొట్టెలు అంతే ఉంది, అవి ఈరోజు తినేసి మేము చనిపోదాం అనుకుంటున్నాం అయ్యా, ఇట్లా కరువులో చనిపోదాం అనుకుంటుంటే అప్పుడు ఏలియా గారు అన్నాడు, వర్షము కురిసేంత వరకు ఆ బుడ్డిలోని నూనె అయిపోదని, ఈ పిండి తరిగిపోదని జీవము గల సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని చెప్పేసి నువ్వు వెళ్ళి రొట్టె తీసుకొని రమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, 3.5 సంవత్సరాల కరువులో ఆ ఇంటిలో నూనె అయిపోలేదు,
ఆ పిండి రోజు తీసుకుంటున్నారు, తింటారు, చేసుకుంటున్నారు, మళ్ళీ పెరుగుతూ ఉంది. ఎంత అద్భుతం అండి. కరువులు కాపాడాడు. దేవునికి స్తోత్రం. అలాగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని అలా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో అయిపోవటం చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి కదా. మనం అనుకుంటాం భయపడబడు, రేపు లేవు, ఇక రేపు బియ్యం డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు, కంగారు పడిపోతుంటావు. కానీ నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, దేవుని దగ్గర మొరపెడతా ఉంటే, లోకానికి వేరే జీవిస్తూ ఉంటే, నీ ఇంట్లో అయిపోవటం ఆయన చూస్తూ ఉంటాడు. కెరేతు వాగు నీళ్ళు ఎండిపోతున్నాయి అంట. ఏలియన్ అక్కడ కూర్చోమన్నాడు. కెరేతు వాగు దగ్గర చెట్టు అరణ్యంలో నువ్వు కూర్చొని ఆ నీళ్లు తాగుతూ ఉండు, నేను నీకు ఆహారం పంపిస్తాను అన్నాడు. స్తోత్రం. కెరేతు ఎండాకాలం వచ్చేస్తుంది, నీళ్ళు వర్షం లేదు కాబట్టి ఆ కొంచెం నీళ్ళు కూడా ఎండిపోతుంటే దేవుడంట కెరేతు వాగు నీళ్లు ఎండిపోవటం యెహోవా చూచి, దేవుని స్తోత్రం, నా కుమారుడికి తాగడానికి నీళ్లు లేవని దేవుడు ముందుగానే అయిపోతున్నాయి కాబట్టి నువ్వు సారిపేతి విధురాని ఇంటికి వెళ్ళి సారిపేతి వెళ్ళమని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ఆశ్చర్యం అండి. నీళ్ళు ఎండిపోవడం చూసి కదా తన కుమారుడిని సేఫ్ కలిగిన చోటుకి, జీవం కలిగిన ఊటల చోటుకి పంపించి శ్రద్ధ. చూసారా, మనం భయపడుతున్నా కానీ ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడని గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా, నువ్వు భయపడుతున్నావు కానీ నీవు భయభక్తులు కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, లోకానికి వేరుగా జీవిస్తుంటే నీ ఇంటిలో అయిపోవడం కూడా ఆయన చూసి సమృద్ధి మరలా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రీతిగా యేసు ప్రభు వారు ఎందుకు ఆయన ప్రభు అని పిలవాలి, ఎందుకు ఆయన మన దేవుడు, ఎందుకు ఆయన మన రాజు అంటే, ఆయన తన గుప్పిళ్ళు విప్పి సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఆయన రాజు ప్రభు అంటే, ఆయన తన ప్రజలను కనురెప్ప ఎలా కాపాడుతుందో తన పిల్లలను అలా కాపాడుతున్నాడు. కునుగాక నిద్రపోకుండా కాపాడు. రెండవది కాపాడుతూ ఉన్నాడు. మూడోది కాపాడుతున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడ, పరిపాలిస్తున్నాడు లోకాన్ని అంతటిని చూచి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన రాజు కాబట్టి, ప్రభు అనాలంటే కాబట్టి ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఆయన్ను ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. రాజు శక్తిమంతుడు కాబట్టి కదా, తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనం అంట. రెండవది, ఆయనను దేవుడు తిరిగి లేపినని మనం హృదయంలో విశ్వసించాలంట. తిరిగి లేచాడు. కొంతమంది ఇప్పుడు ఆయన తిరిగి లేచాడంటే నమ్మట్లేదు. ఆ రోజుల్లోనంట ఆయన తిరిగి లేచి రేపు వేస్తాడన్నగా అక్కడ ఉన్నటువంటి రాను వాళ్ళు ఏం చేస్తే, కొంతమంది ప్రజలు ఆయన మాటలు విన్నారు. నేను మూడో దినం తిరిగి లేస్తాను చెప్పిన మాటలు విన్నారు. ఆ మాటలు విన్నటువంటి వారంట పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేవటం ఏమో మనకు తెలియదు కానీ శిష్యులు రాయి తొలగించి సమాధిలో ఉన్న యేసుప్రభు దేహాన్ని తీసుకెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో, మొదటి వంచిన కంటే కడపటి వంచిన బహు చెడ్డదిగా ఉంటుంది అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, రాను వారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, మీరు తీసుకెళ్ళి కాపలా ఉండండి. వాళ్ళు తీసుకెళ్లకుండా కాపలా ఉండమంటే వాళ్ళందరూ కాపలా కాస్తా ఉన్నారు. సమాధికి 3 దినాలు కాపలా కాస్తా ఉన్నారు. 3 దినాలు తెల్లవారున ఆయన జామున ఆయన ఏం చేశారంట, దేవదూతలు వచ్చి సమాధి రాయిని దొరిలించారంట. పక్కకి పెద్ద రాయి సమాధి, దాన్ని దొరిలించి దాని మీద కూర్చున్నారంట. ఆయన సజీవుడిగా తిరిగి లేచి వారికి కనపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులు. కాబట్టి ఆయన తిరిగి లేచిందని మనం నమ్మాలంటే ఈ రోజు యెరూషలేం పోయినా ఖాళీ సమాధి కనపడతా ఉంటుంది, ఆయన ఉంచినట్టు సమాధి. కాబట్టి తిరిగి లేచడానికి మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రతి 40 రోజులు కనిపించాడు. ఎన్ని రోజులు కనిపించాడమ్మా? 40 దినాలు కనబడి, నేనే ప్రభువును, నేనే మీ యేసును, నేను తిరిగి లేచానని శిష్యులు ధైర్యపరిచి, శిష్యులు నమ్మేటట్లుగా ప్రమాణాలు చూపించాడు. గాయాలు లేవు. ఒకవేళ ఆయన చనిపోయినా, మామూలుగా చంపినా, ఎవరన్నా సమాధి చేసిన తర్వాత
ఆయన తిరిగి లేచాడు అనుకోండి, తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చాడు అనుకోండి, శిష్యులు నమ్మేవాళ్ళ? నమ్మరు ఇక. ఎందుకంటే ప్రమాణాలు దొరకవు. దెయ్యం అనుకునేవాడు అప్పటికే దెయ్యం అనుకుంటున్నారు, పారిపోయేవారు. ఇప్పుడు ఆ దెయ్యం అనుకోకుండా నేను యేసును అంటానికి ఆయన గాయాలు సాక్ష్యం. దేవుని స్తోత్రం. గాయాలు సాక్ష్యమైన, ఇదిగో చూడండి నా గాయాలు, నేను దెయ్యాన్ని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, మీ యేసును, నేను చనిపోయాను శిలువలో, మరణ వేదనలు జయించి తిరిగి లేపాడు దేవుడు నన్ను. మరణం నన్ను బంధించలేకపోయింది, తిరిగి లేస్తానని చెప్పిన రీతిగా లేఖనాలు, పితరులు, ప్రవక్తలు చెప్పిన రీతిగా నేను తిరిగి లేచాను. మీరు నమ్మట్లేదా? రండి, నా గాయాలు చూడండి, నా డొక్కలో బల్లెం చూడండి. అవన్నీ కనుక లేకపోతే అసలు శిష్యులు నమ్మేవాళ్ళే కాదు. కాబట్టి ఇవి కూడా ఒక గొప్ప ప్రమాణం అన్నమాట, ప్రామాణికం అన్నమాట. ఆ ప్రామాణికాలన్నీ చూపించాడు. అందువల్ల నా శిష్యులు నమ్మారు. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ నమ్మారు. ఆయన తిరిగి 40 దినాల వరకు కనబడ్డాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని ధైర్యపరిచాడు. 40 దినాల తర్వాత ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై ఉన్నపాటు వాళ్ళతో మాట్లాడుతున్నాయి. ఆయన అలాగా ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం ఎప్పుడు ఆయన మన ప్రభు అని సాక్ష్యం ఇవ్వాలి, నోటితో ఒప్పుకోవాలి. రెండోది, ఆయన తిరిగి లేచాడు, దేవుడు తిరిగి లేపాడని మనం హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షించబడదు అని. దేవుడికి స్తోత్రం. ఇలా నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు రక్షణ ఇస్తాడని రోమపత్రికలో భక్తులు పౌలు గారు రోమీ సంఘానికి రాస్తున్నారు. అంటే ఎవరైతే ఆయనను విశ్వసించట్లేదో, ఎవరైతే ఆయన ప్రభు అని దేవుడు నమ్మట్లేదు, వారికి వాక్యముతో హెచ్చరిస్తున్నారు, మీరు నమ్మాలి. ఎందుకంటే ఆయన ఇలా చేస్తున్నాడు. ఆయన ప్రభువే లోకాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన ప్రభువే లోకాన్ని కాపాడుతున్నాడు, ఆయన ప్రభువే ఆయన రక్షిస్తున్నాడు, ఆయన ప్రభువే లోకాన్ని పోషిస్తున్నాడు. ఆయన తప్ప అలా చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు అని సాక్ష్యము చూపిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఒప్పుకోవాలి, రెండవది హృదయంలో ఆయన తిరిగి లేచాడని విశ్వసిస్తేనే. కొంతమంది ఆయన తిరిగి లేచాడంటే నమ్మరు. కాబట్టి నమ్మాలి. నమ్మటానికి రుజువులు యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఖాళీ సమాధి రుజువులు, ఆయన గాయాలు మనకు రుజువులుగా ఉన్నాయి. ఆయన 40 దినాలు తన శిష్యుల్లో కనబడినటువంటి ఆ ప్రత్యక్షతలు మనకు రుజువులుగా ఉన్నాయి. అర్థమైందమ్మా? కాబట్టి మనం కూడా ఆయన తిరిగి లేచాడని నమ్మి విశ్వసిస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దీవిస్తాడు.